సోమవారం స్టాక్ మార్కెట్లు భారీగా పతనమైన విషయం తెలిసిందే. ఒక్కరోజులో 14 లక్షల కోట్ల పైన పతనం కాగా ఇన్వెస్టర్లు గగ్గోలు పెట్టారు. అయితే ఈరోజు 8 లక్షల కోట్ల వరకు సంపద పెరిగింది. మళ్లీ ట్రంప్ ప్రకటన వల్లనే మార్కెట్ పుంజుకుంటోంది. మార్కెట్ తిరిగి గాడిన పడ్డానికి ట్రంప్ నిన్న చేసిన వ్యాఖ్యలే కారణమని తెలుస్తోంది. వాస్తవానికి అమెరికాలో ఎలాంటి ఆర్థిక మాంద్యం లేదన్న ట్రంప్ చైనాపైనే విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ప్రస్తుతం ట్రంప్ చైనాపై ఎక్కువగా దృష్టి కొనసాగిస్తున్న వేళ ఇతర గ్లోబల్ మార్కెట్లలో భయాలు తొలగాయి. ఇప్పటికే ఇండియా అమెరికాతో ఇటీవలి ట్రేడ్ టారిఫ్ల విషయంలో చర్చలు జరుపుతోంది. ఇద్దరికీ అనుకూలమైన వ్యాపార వాతావరణం తీసుకురావడానికి ప్రస్తుత చర్యలు లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు, ఆర్థిక అనిశ్చితి కొనసాగుతున్నప్పటికీ దిగ్గజ కంపెనీల షేర్లలో కొనుగోళ్లు మార్కెట్ లాభాలకు కారణమైంది. మరోవైపు కనిష్ట స్థాయిల వద్ద షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇతర ఆసియా మార్కెట్లు కూడా మంగళవారం రోజు కోలుకున్నాయి. ప్రధానంగా డొనాల్డ్ ట్రంప్ సుంకాలపై చర్చకు కొన్ని దేశాలు ముందుకొచ్చాయని ప్రకటన చేయగా ఇదే మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపింది. ఈ సెంటిమెంటే వాణిజ్య యుద్ధ ఆందోళనలు తొలగించచ్చన్న అంచనాల్ని పెంచాయి. ఇంకా చైనా, వియత్నాం వంటి దేశాలతో పోలిస్తే మన దేశంపై ట్రంప్ సుంకాల వల్ల పెద్దగా నష్టం ఉండదన్న అంచనాలు కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను బలపరిచాయి. చమురు ధరలు తగ్గడం కూడా మార్కెట్ల ర్యాలీకి కారణంగా కనిపిస్తోంది. సోమవారం రోజు ఇన్వెస్టర్ల సంపద ఏకంగా 14 లక్షల కోట్ల రూపాయలకు మించి పడిపోగా ఇవాళ భారీగా పెరిగింది. మొదటి రోజు 389 లక్షల కోట్ల రూపాయల వద్ద ముగిసిన బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ ఇప్పుడు 397 లక్షల కోట్ల రూపాయల పైగా ఉంది. అంటే ఇవాళ 8 లక్షల కోట్ల రూపాయలకు పైగానే పెరిగిందన్నమాట. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి హెవీవెయిట్ షేర్లలో కొనుగోళ్ల జోరుతో మార్కెట్లో సానుకూల సెంటిమెంట్ ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.